రే మామా, నీకు తెలుసా మన ఊర్లో ఒక అమ్మాయిని రేపు చేసి చంపేసినట్రా. తనకు న్యాయం జరగాలని అందరు అక్కడే ఉన్నారంట. మనం కూడా పోదాం మామా. అయినా మనం ఆడిపోయి ఏం చేస్తాం రా? అరే మనకైనంత వరకు హెల్ప్ చేద్దాం రా. సర్లే పద. పద. నానా అమ్మ పిలుస్తుంది రావాలంట. నువ్వు వెళ్ళారా నాన్న తర్వాత వస్తలే. ఇంటికి పో. బాయ్. రే నువ్వు వెళ్ళులేరా? రే ఏమైందిరా? అరే నాకు కూడా కూతురుందిరా, ఎందుకో తెలియని భయం వేస్తుంది. నువ్వు పోలేరా? రే మామా, భయం ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడికి భయం వేస్తుంది. కానీ ఒక ఆడకూతురు ఇంట్లో ఉండే తండ్రికి మాత్రం ఈ భయం కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది. ఒకప్పుడు అమ్మాయి పెద్దది 15 సంవత్సరాలు నిండిన తర్వాత భయం వేస్తుంది, కానీ ఇప్పుడు ఒక ఆడపిల్ల పుట్టిన వెంటనే భయం వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడుండే మృగాలకు అది 15 సంవత్సరాలు నిండిన అమ్మాయా లేక 18 నెలలు నిండిన అమ్మాయా అని తేడా లేదు. ముందది ఆడపిల్ల అయితే చాలు. ఆడపిల్ల పుడితే భయం, పెరుగుతుంటే భయం, బయటికి పంపించాలంటే భయం, పెద్ద పెద్ద చదువులు చదివించాలంటే భయం. ఇన్ని భయాల మధ్య తన్ని ఎంతో జాగ్రత్తగా పెంచితే ఏదో తెలియని ఒక మృగం వచ్చి తన్ని తనివి తీరా తినేసి చంపేసి వెళ్ళిపోద్ది. ఒకవేళ తిన్న ఆ మృగం దొరికినా మాకు న్యాయం కావాలని చేతిలో కొవ్వొత్తులు పట్టుకుని రాత్రులంతా అరిచినా ఏం ఉపయోగం ఉండదు. జనాలందరూ వీటన్నిటిని ఏమంటారు తెలుసా? ఇట్స్ లైక్ ఎ ట్రెండ్. 4 రోజులు సోషల్ మీడియాలో లైక్లు, కామెంట్లు, షేరింగ్లతో నిండిపెట్టి ఎండ్ అయిపోద్ది. ఆ తర్వాత 5వ రోజుకి ఎండ్ అయిపోద్ది. కానీ న్యాయం మాత్రం స్టిల్ బిగినింగ్ లోనే ఉంటుంది. సారీ, బిగినింగ్ లోనే ఉంటుంది. 1947 ఆగస్టు 15 మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. అవును, మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. దేశానికి మాత్రమే వచ్చింది. అందులో బతుకుతున్న ఆడవాళ్ళకి ఇప్పటి దాకా. అండ్ దిస్ 2024. ఇప్పుడు నేను కూడా వెళ్తున్నా చేతిలో కొవ్వొత్తులు పట్టుకొని న్యాయాన్ని అడుక్కోవడానికి. ఇదేం సినిమా కాదు. నువ్వు జస్టిస్ అని బోర్డు పట్టుకొని అరిచిన వెంటనే ఆ మృగాన్ని బయటికి తీసుకొచ్చి ముక్కలుగా నరికి పారేయడానికి. నాలాంటి సాధారణ మనుషులు న్యాయాన్ని అడుక్కోవడానికి మాత్రమే. దౌర్జన్యంగా మృగాన్ని బయటికి తీసుకొచ్చి చంపేంత అధికారం మనకు లేదు. ఇలాంటి స్వాతంత్రాన్ని ఇచ్చిన ఈ దేశానికి జై హింద్.